సిఐడి జప్తు చేసిన ఆస్తులు కొనొచ్చని మీ నాయకుడు జగన్తో చెప్పించు. చంద్రబాబు ఇంటిపై దాడికి వచ్చావని నీకు మంత్రి పదవి దక్కింది. జగన్ మిమ్మల్ని భస్మాసురుల్లా తయారు చేశాడు. మీ పాపాలు పండాయి కనుకని మీ ప్రజలు మిమ్మల్ని 11 సీట్లకే పరిమితం చేశారు. మీ ఆస్తుల కోసం బలహీన వర్గాలకు అన్యాయం జరిగిందని మాట్లాడుతున్నారు. ఆస్తులు బలహీన వర్గాలు కొంటారా? కొనొచ్చని మీ నాయకుడితో చెప్పించు. పెడనలో నువ్వు చేసిన అవినీతికి నిన్ను అక్కడి నుంచి పెనమలూరుకు పంపించారు. రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో తెదేపా అభ్యర్థి నీపై గెలిచారు అని తెదేపా రాష్ట్ర కార్యదర్శి బుద్ధా వెంకన్న అన్నారు. ఈ రాష్ట్రంలో కులాల చిచ్చులు రేపడంలో జగన్మోహన్ రెడ్డి అనుకో ముందుంటారు. అరే పట్టుమని 50 రోజులు అవ్వలేదు అధికారం పోయి. అరే చేసిందే దొంగతనం. ఆ దొంగలు పట్టుకోరండి. చెప్పు నువ్వు కమాన్. సిఐడి జప్తు చేసినటువంటి ఆస్తుల్ని ఎక్కడ ఏ రాజ్యం వలన కొనెక్షన్ ఉందా? పోలేదు లేదా? 9/5/2002 9/5/2002 అంటే అప్పటికి ఇతను మంత్రి పదవిలో కానీ ఎమ్మెల్యే కానీ ఉన్నాడు. అంటే అధికారంలో ఉన్నాడు. అధికారం శాశ్వతం అనుకొని ఈ పని చేశాడు. ఇవాళ అధికారం పోయింది, ప్రజాప్రభుత్వం వచ్చింది. ప్రజాధనాన్ని ఎక్కడ ఎవరో దోచుకున్నా దాన్ని భర్తం పడతారు. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ. దానికి మీకు కులాలేంటి మతాలేంటి మాకు తెలియక అడుగుతున్నాము. ఏంటి చెప్పండి, ఏంటిది? నువ్వు కొన్న స్థలం తాలూకా ఫోటో కాదా ఇది? నువ్వు కొన్న స్థలం తాలూకా ఫోటో కాదా? ఇదిగోండి మొత్తం డెవలప్మెంట్ బిల్డింగ్లే. ఇది నువ్వు కొన్న స్థలం తాలూకా ఫోటో కాదా? చెప్పు. మాట వస్తే బీసీలు, నీ బీసీలు చెప్పు. బీసీ అడుగుతున్నాడు నిన్ను. ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి అడుగుతున్నాడు. మనకొక రాజ్యాంగం, వేరే రాజ్యాంగం ఉందంటే నేను కూడా సిఐడి ఈడీ జప్తు చేసిన ఆస్తులు కొనొచ్చు అని జగన్మోహన్ రెడ్డి మీ నాయకుడితో స్టేట్మెంట్ ఇప్పించలేదు. ఇప్పుడు నేను పెట్టాను కదా, ఏమనంటే బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు ఈడీ జప్తు చేసిన ఆస్తులు కొనొచ్చు, లేదా సిఐడి జప్తు చేసిన ఆస్తులు కొనొచ్చు. జోగి రాజు చేసింది తప్పు కాదు, అది కరెక్టే అని మీ జగన్మోహన్ రెడ్డితో చెప్పిస్తే నేను కూడా సిఐడి ఈడీ జప్తు చేసినటువంటి ఆస్తులు కొంటా. నోటికి వచ్చినట్టు మాట్లాడడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. అసలు నువ్వు నేను ఎదుగుతుంటే చూడలేకపోతావు. ఎవరు నువ్వు ఎదిగితే చూడలేకపోయేది? ఏంటి నువ్వు ఎదిగింది? నువ్వు చంద్రబాబు గారు ఇంటి మీద దాడి చేయడానికి వస్తేనే నీకు మంత్రి పదవి ఇచ్చాడు. ఏనా జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చామని తెలుగుదేశం పార్టీ ఎవరన్నా ప్రశ్నించావా? అతని పార్టీ అతని ఇష్టం, అతను మునిగిపోవడానికి రెడీగా ఉన్నాడు కాబట్టి ఇలాంటి వాళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చాడు, మునిగిపోయాడు. అతను భస్మాసురుడులాగా అతని నెత్తి మీద అతను చేపెట్టుకొని నీలాంటి వాళ్ళందరినీ, ముఖ్యంగా ఈ జిల్లాలో జోగి అంటే ఏంటి? బూడిద ఎంకరేజ్ చేశాడు. అలాగే గుడివాడ గుట్లే ఎంకరేజ్ చేశాడు. అలాగే గన్నవరం ఖాందాదా ఎంకరేజ్ చేశాడు. ఏమయ్యారు అందరూ? ఏమయ్యారు? మీరు ఎంకరేజ్ చేసే వాళ్ళు మీరు మునిగారు. మిమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టు ముంచేశారు. 151 అంటే మధ్యలో 5 తీశారు. అటు ఇటు తీయకుండా మధ్యలో తీశారు ప్రజలు. కాబట్టి చేసిన పాపాలు, జోగి రమేష్ చేసిన పాపాలు పండినవి. చెట్టుకి పండు రాలే, ఒక కాయ పండిన తర్వాత రాలినట్టు ఈ పాపాలన్నీ పండి ఇవాళ నుంచి నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. కులం పేరు, బలహీన వర్గాల పేరు మాట వస్తే ఎత్తకూడదు. నువ్వు చెప్పు, బలహీన వర్గాలకి నా సొంత డబ్బులతో నేను చేశాను, ఇగో 1,000 ఇల్లు కట్టించాను,
వాళ్ళకి చేశాను. పోనీ బలహీన వర్గాలకే కాదు, నీ కులానికి చెందినటువంటి వ్యక్తులు, నీ కులం బట్టే కదా నీకు ఎమ్మెల్యే సీటు లేదా మంత్రి పదవి ఇచ్చారు. నువ్వు చెప్పు, ఏమి ఇదిగోరా మీ కులస్తులు వచ్చి చెప్పండి, మా జ్యోతి రమేష్ మొత్తం ఆస్తి అంతా, ఆయనకు ఉన్నటువంటి ఆస్తి అంతా నా కోసం ఖర్చు పెట్టాడని చెప్పాను. ఎందుగా నీ కొడుకు, నువ్వు, మీ బాబాయ్ మొత్తం కూడా నీ కుటుంబ ఆస్తులు పెంచుకోవడానికి సిఐడి జప్తులో ఉన్నటువంటి ఆస్తులు కొనుగోలు చేసి బలహీన వర్గాలకే అన్యాయం జరిగిపోయింది అంటావేంటి? బలహీన వర్గాలకు అన్యాయం జరగడం ఏంటి? చెప్పమన్నాను కదా నేను. బలహీన వర్గాలు సిఐడి జప్తులో ఉన్న ఆస్తులు కొనొచ్చని జగన్మోహన్ రెడ్డి చెప్తే నేను కూడా కొంటానయా అని. అసలు జ్యోతి రమేష్ ఇక్కడే కాదు, కడలలో బ్రహ్మరాంబపురంలో 22వ వార్డులో 3 ఎకరాల పొలం కొని మట్టి తోలిచ్చి బినామీ పేర్లతో రిజిస్టర్ రంగానికి సిద్ధమైంది. అక్కడ మా కాగిత వెంకటరావు గారు దాదాపు 5 సార్లు ఎమ్మెల్యే చేశాడు. మచ్చలేని నాయకుడు అక్కడ కడలలో. అలాంటి చోట ప్రజలు ఆయన ఓడించి ఈయన గెలిపిస్తే ఈయన చేసిన నిర్వాహకం ఏంటంటే ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం మానేసి అక్కడ పొలాలే కబ్జా చేయడం. అలాగే హర్ష కాలేజ్ ఎదురుగా 14 ఎకరాలు బినామీ పేరుతో కొనుగోలు చేయడం, చెరువులు తొలితే 50,000, ఇల్లు కడితే 1,00,000. ఇది జ్యోతి రమేష్ గారు పెడలో చేసినటువంటి నిర్వాహకం. పెడ నుంచి పెరంబూరు పంపించారు. జిల్లాలో హైయెస్ట్ మెజార్టీతో ఓడిపోయిన వ్యక్తి జ్యోతి రమేష్. నువ్వు పెడలో చేసినటువంటి పాపాలన్నీ కూడా పెడల ప్రజలు వచ్చి పెరంబూరులో చెప్తే నిన్ను చిత్తుగా ఓడించడమే కాకుండా జిల్లాలో అత్యధిక మెజార్టీ ఇచ్చారు. అక్కడ